అసలు 3rd month స్కాన్ లో ఫింగర్స్ కనిపిస్తాయి. ఫింగర్స్ అనేవి అడుగుతున్నారు. అదే సో ఇప్పుడు పేరెంట్స్ అండి ప్రెగ్నెన్సీ పాజిటివ్, సో చాట్ జీపీటీలో అడిగి ఫింగర్స్ కూడా డెవలప్ అవుతుందని వచ్చి అడుగుతున్నారు. రిలవెంట్ డౌటే. సి 3rd monthలో ఏమవుతుంది అంటే ఐడియల్గా బేబీది అన్ని పార్ట్స్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్, ఐజ్, నోస్, మౌత్ అండ్ హార్ట్ ఎప్పుడో ఫస్టే డెవలప్ అయిపోతుంది, బట్ కనిపిస్తుంది మంచిగా. అండ్ స్టమక్లో అన్ని పార్ట్స్, లింబ్ బడ్స్ డెవలప్ అవుతుంది. లింబ్ బడ్స్ దాని తర్వాత అది ఎక్స్టెన్షన్గా ఫింగర్స్ అవన్నీ డెవలప్ అవుతుంది. స్కాన్లో కొన్ని స్కాన్స్లో మనకు 5 ఫింగర్స్ అన్ని ఏర్పడదు ఇంత అర్లీగా, బట్ లింబ్ బడ్స్ చూస్తే ఆల్మోస్ట్ 5th monthలో డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో దీంతో పాటు వీల్ ఆల్సో డూ అ డ్యూయల్ మార్కర్ అని. బేబీలో ఏదైనా పుట్టకలతో ప్రాబ్లమ్స్ ఉంటే ట్రైజోమీస్ అని ఉంటాయి, మోనోజోమీ అని ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయొచ్చు, మీకు రాసాం. సో అండ్ 3rd monthలో కొంతవరకు పీక్ సిమ్టమ్స్ ఉంటాయి. వామిటింగ్, గ్యాస్ట్రిక్ బర్నింగ్, యూరిన్ ఫ్రీక్వెన్సీ, కొంచెం వైట్ డిశ్చార్జ్, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. దెర్ ఆర్ సమ్ డూస్ అండ్ డోంట్స్ కూడా, అది కూడా మీరు ఫాలో చేయాలి. సో డోంట్ వరీ, ఎన్టీ స్కాన్ మంచిగా, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. ఓకే.